ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీ సెంటర్ ఎనీవేర్ ఏ టైం అయినా సరే ఒకటే నినాదం. ఏమిటి అంటే జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ప్రస్తుతం మనం ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో మీ అందరికి తెలిసింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు ఆయన. అటు సమాజ సేవ అయినా, ఇటు సినిమాలైనా, అటు ఓటీటీ అయినా, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఒకటే నినాదం, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతూ ఉన్న శ్రీ నటసింహ నందమూరి బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమా ఇప్పుడు 50 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. హిందీ వెర్షన్ ఫుల్ మూవీ యూట్యూబ్లో వదిలితే చూడండి 50 మిలియన్లు చూశారు. అఖండ దెబ్బకి నటసింహ అంటే ఏమిటి, ఆయన యాక్షన్ ఎలా ఉంటుంది అనేది రుచి చూశారు నార్త్ ప్రేక్షకులు. అంతే, ఒక్కసారి ఎడిక్ట్ అయిపోయారు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే బాలయ్య సినిమా వస్తుందంటే చెవులు రిక్కించి కళ్ళు నిక్కబొడుచుకొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే నరాలు నిక్కబొడుచుకుంటే నటసింహ సినిమా అంటే రాబు ఎన్బికే 109 కోసం కళ్ళు కాయలు కాచేట్లు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా జరగబోతుంది. ఇప్పటికే వీరమాస్ అని, అసురుడని రకరకాల పేర్లు బయటకు వచ్చినాయి. కాకపోతే డెమాన్ అనే పేరు కూడా పెట్టబోతున్నారట. అంటే టోటల్గా నటసింహ నందమూరి బాలకృష్ణ వన్స్ ఈ స్టెప్ ఇన్ స్టోరీ రిపీట్స్. ఏ రంగమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ వుడ్ అయినా సరే, హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, ఎక్కడైనా ఎప్పుడైనా సరే వన్స్ ఈ స్టెప్ ఇన్ స్టోరీ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసింది భగవంత్ కేసరి.